ఓకే, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. గత క్లాసులో మనం ఏం డిస్కస్ చేసామంటే మైనర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ అంటే ఏంటి, మ్యాట్రిక్స్లో ఉన్న ఒక ఎలిమెంట్ యొక్క మైనర్ ఎలా కట్టాలి, అదేవిధంగా కోఫాక్టర్ ఎలా కట్టాలి, డిటర్మినెంట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఎలా కనుక్కోవాలి, డెట్ ఎలా కట్టాలి అనే 3 ఇంపార్టెంట్ కాన్సెప్ట్లను మనం డిస్కస్ చేయడం, దాని మీద కొన్ని ప్రాబ్లమ్స్ని కూడా మనం చేయడం జరిగింది. ఈరోజు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్లో మరికొన్ని డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఈ డిస్కస్ చేసే ముందు మీకు ఒక విషయం చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. సో నేను ఈ డెఫినేషన్ బోర్డు మీద రాసి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు టైం ఇస్తాను. అప్పుడు మీరు వీడియోని ఇక్కడ పాజ్ చేసి నీట్గా ఈ డెఫినేషన్ నోట్స్లో రాయండి, కంటిన్యూ చేసేయండి. మన నోట్స్ కంటిన్యూ చేసేయండి. అంటే కేవలం ఒక 3 డెఫినేషన్స్ మాత్రమే ఉంటాయని చెప్పి ప్రత్యేకించి నోట్స్ అప్లోడ్ చేయలేదు నేను. అందుచేత నేను కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాక ఆగిన తర్వాత మీరు కూడా వీడియో పాజ్ చేసుకుని ఈ 2 డెఫినేషన్లో నోట్స్లో రాయండి. తర్వాత 3వ డెఫినేషన్ నేను చెప్తాను, అది కూడా విన్నాక పాజ్ చేసుకుని అది కూడా మీరు నోట్ చేసుకుని తర్వాత చెప్పి ప్రాబ్లమ్స్ వరుసగా కంటిన్యూ అయిపోండి. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటటువంటి టాపిక్స్ ఏంటి అంటే, ముఖ్యంగా వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సింగులర్ అండ్ నాన్ సింగులర్ మ్యాట్రిసెస్. వాట్ ఆర్ సింగులర్ అండ్ నాన్ సింగులర్ మ్యాట్రిసెస్ అంటే సింగులర్ అండ్ నాన్ సింగులర్ మ్యాట్రిసెస్ అంటే ఏంటి అనే దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. చాలా సింపుల్ అండి. సింగులర్ నాన్ సింగులర్ అంటే ఏంటంటే, మీకు నేను గత క్లాసులో ఒక మ్యాట్రిక్స్ ఏ అనేది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ అయినప్పుడు దానికి డెట్ ఎలా కట్టాలి అనేది మనం చెప్పాం. సో 2/2 మ్యాట్రిక్స్ అయితే AD - BC అన్న ఫార్ములా ద్వారా డెట్ వస్తుందని, 3/3 మ్యాట్రిక్స్ అయితే సో మనం ప్రతి ఫస్ట్ రోలో ఉన్న ప్రతి ఎలిమెంట్ని దాని కరస్పాండింగ్ కోఫాక్టర్తో మల్టిప్లై చేసి చేయగా వచ్చినటువంటి 3 ఇటు యొక్క సమ్మనే డెట్ అంటారని, డెట్ ఎలా కట్టాలో కూడా చెప్పాను. కాబట్టి ఇప్పుడు ఒక మ్యాట్రిక్స్ సింగులరా నాన్ సింగులరా అనేది దేని బట్టి చెప్పగలుగుతామంటే ఆ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ని బట్టి చెప్పగలుగుతాం. అంటే ఒక మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ని బట్టి అది సింగులరా నాన్ సింగులరా అనేది మనం చెప్పగలుగుతాం. సో ఇప్పుడు మనం అలా చెప్పగలగాలి అని అంటే, సింగులరా నాన్ సింగులరా చెప్పగలగాలి అంటే మనకేం తెలియాలి, ఆ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ తెలియాలి. సరే, డిటర్మినెంట్ కట్టాం. మరి ఇప్పుడు సింగులరా నాన్ సింగులరా అంటే ఒక మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ వాల్యూ కనుక 0 అయితే, మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఏమవ్వాలి, 0 అయితే అటువంటి మ్యాట్రిక్స్ని ఏమంటారంటే సింగులర్ మ్యాట్రిక్స్ అంటారు. అదేవిధంగా నాట్ ఈక్వల్ టు 0 అయితే దాన్ని నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటారు. కాబట్టి ఇక్కడ చూడండి, ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ సెడ్ టు బి సింగులర్. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ సెడ్ టు బి సింగులర్ ఎప్పుడు, ఇఫ్ ఇట్స్ డిటర్మినెంట్ ఈజ్ 0. సో ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ అనేది ఏదైనా ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ని కనుక నువ్వు సింగులర్ అని ఎప్పుడు చెప్పగలుగుతావు, దాని డిటర్మినెంట్ 0 అయితే ఆ స్క్వేర్ మ్యాట్రిక్స్ సింగులర్ అవుతుంది. అదర్వైజ్ అలా కానట్లయితే ఇట్ ఈస్ సెడ్ టు బి నాన్ సింగులర్. అర్థమైంది? అంటే ఇది మీకు అర్థం అవడానికి దీనికి సంబంధించిన కాన్సెప్ట్ ఇక్కడ చెప్తాను చూడండి. ఇప్పుడు క్యాపిటల్ ఏ అనే ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాం. సో ఏ అనే మ్యాట్రిక్స్ డెట్ ఇది. ఈ డెట్ కనుక ఈక్వల్ టు 0, డెట్ వాల్యూ కట్టినప్పుడు నీకు 0 వస్తే ఇట్ ఈజ్ సింగులర్. అలాగే డెట్ ఏ కనుక నాట్ ఈక్వల్ టు 0 వస్తే ఇది నాన్ సింగులర్. విషయం అర్థమైందండి? డెట్ ఏ వాల్యూ 0 అయితే సింగులర్, డెట్ ఏ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అయితే నాన్ సింగులర్. ఇది కాబట్టి సింగులర్ అండ్ నాన్ సింగులర్ మ్యాట్రిక్సెస్ అంటే అర్థం ఏంటంటే, ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ సెడ్ టు బి సింగులర్ ఎప్పుడు సింగులర్ అవుతుంది, ఇఫ్ ఇట్స్ డిటర్మినెంట్ ఈజ్ 0. సో డెట్ ఏ ఈక్వల్ టు 0 అయితే ఆ స్క్వేర్ మ్యాట్రిక్స్ సింగులర్ అవుతుంది. డెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అయితే దాని మ్యాట్రిక్స్ ఏమవుతుంది అంటే నాన్ సింగులర్ అవుతుంది. అర్థమైందా? అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి అడ్జాయింట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. అడ్జాయింట్ అంటే ఒక మ్యాట్రిక్స్కి అనుబంధ మాత్రిక, తెలుగులో అనుబంధ అంటారు అడ్జాయింట్ అంటే.
అడ్జాయింట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటున్నా. A1 B1 C1, A2 B2 C2, A3 B3 C3 అనేది ఒక మ్యాట్రిక్స్. ఇప్పుడు దీనికి అడ్జాయింట్ మ్యాట్రిక్స్ కట్టాలంటే ఎలా కట్టాలి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ తీసుకోవాలి. సపోజ్ ఇప్పుడు A1 అనే ఎలిమెంట్ ఉంది. ఇప్పుడు కోఫాక్టర్ ఆఫ్ A1 ఏమవుతుంది? క్యాపిటల్ A1. మీ కోఫాక్టర్ క్యాపిటల్ లెటర్స్తో డినోట్ చేస్తారు. సో A1 అనే ఎలిమెంట్ కోఫాక్టర్ కడితే కోఫాక్టర్ ఎలా కట్టాలో ఆల్రెడీ చెప్పాం. సో ఆ కోఫాక్టర్ కడితే అది క్యాపిటల్ A1 అయింది. అలాగే B1 యొక్క కోఫాక్టర్ ఏమైంది? క్యాపిటల్ B1 అయింది. C1 యొక్క కోఫాక్టర్ ఏమైంది? క్యాపిటల్ C1 అయింది. A2 క్యాపిటల్ A2, B2 క్యాపిటల్ B2, C2 క్యాపిటల్ C2, అదేవిధంగా A3 క్యాపిటల్ A3, B3 క్యాపిటల్ B3, C3 క్యాపిటల్ C3. ఇవన్నీ కోఫాక్టర్స్ అయింది. అయితే అడ్జాయింట్ ఏని దేన్ని అంటారంటే అడ్జాయింట్ ఏ అంటే ఏంటంటే ఇప్పుడు దీని కోఫాక్టర్ మనం ఏం రాయాలంటే ఎలా వస్తుంది కోఫాక్టర్ అంటే చూడండి. ద ట్రాన్స్పోజ్ అంటే దేనికి ట్రాన్స్పోజ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఓ మ్యాట్రిక్స్ ఫార్మ్డ్ బై అంటే మ్యాట్రిక్స్ ఎలా ఫార్మ్ అయింది? రీప్లేసింగ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. అంటే స్క్వేర్ మ్యాట్రిక్స్లో ఉన్న ఎలిమెంట్స్ని రీప్లేస్ చేయాలి దేంతో? విత్ ద కరస్పాండింగ్ కోఫాక్టర్స్తో రీప్లేస్ చేయగా వచ్చిన మ్యాట్రిక్స్ యొక్క ట్రాన్స్పోజ్. కాబట్టి A1 యొక్క కోఫాక్టర్ ఏంటి? A1. B1 యొక్క కోఫాక్టర్ ఏంటి? B1. ఈ B1 ఇక్కడ వేయకూడదు, ఇక్కడ వేయాలి. ఎందువల్ల? ట్రాన్స్పోజ్. సో ఇక్కడ క్యాపిటల్ A1, క్యాపిటల్ B1, క్యాపిటల్ C1 కోఫాక్టర్స్. ఆ కోఫాక్టర్స్ యొక్క ట్రాన్స్పోజ్. కాబట్టి ఇలా వచ్చిన కోఫాక్టర్స్ ఇలా వేయాలి. రోలా వచ్చినవి కాలంలో వేయాలి. సో A1 B1 C1, A2 B2 C2, A3 B3 C3 ఇలా ఏగా వచ్చిన మ్యాట్రిక్స్ ఏమంటారంటే అడ్జాయింట్ మ్యాట్రిక్స్ అని అంటారు. ఏమంటారండి? అడ్జాయింట్ మ్యాట్రిక్స్ అని అంటారు. చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. అడ్జాయింట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అంటే ఒక మ్యాట్రిక్స్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటి యొక్క కోఫాక్టర్లో రాసి, అంటే ఏ ఎలిమెంట్కి ఆ కోఫాక్టర్ రాసి అలా రాయిగా వచ్చిన మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేయాలి. అంటే అలా రాయిగా వచ్చిన మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేయడం అంటే ఆ రోజుని కాలమ్స్గా మార్చడం వల్ల వచ్చే మ్యాట్రిక్స్ని ఏమంటారంటే గివెన్ మ్యాట్రిక్స్కి అడ్జాయింట్ మ్యాట్రిక్స్ అని అంటారు. కాబట్టి ఇక్కడ A1 B1 C1 అనే ఎలిమెంట్స్ యొక్క కోఫాక్టర్లో క్యాపిటల్ A1 క్యాపిటల్ B1 క్యాపిటల్ C1 అయితే ఇలా రోలో వేయాల్సి కాలంలో వేస్తున్నాం. ఎందువల్ల? దీన్ని ట్రాన్స్పోజ్ చేసినప్పుడు ఏమవుతుంది? రోను కాలం చేయాలి. కాబట్టి A1 B1 C1 ఇలా రాస్తే వచ్చిన మ్యాట్రిక్స్ని ఏమంటారంటే అడ్జాయింట్. సో నేను ఇప్పుడు సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అని చెప్పాను. మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. సింగులర్ మ్యాట్రిక్స్, నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ వాల్యూ కనుక 0 అయితే, ఇఫ్ ద డిటర్మినెంట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఈజ్ 0 దెన్ ద మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ సింగులర్ మ్యాట్రిక్స్. ఒక మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ 0 అయితే అటువంటి మ్యాట్రిక్స్ ఏమంటారో సింగులర్ మ్యాట్రిక్స్ అంటారు. అదేవిధంగా ఒక మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ కనుక నాట్ ఈక్వల్ టు 0, మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ టు 0 అయితే దట్ మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. దట్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ టు 0 అయితే దట్ మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. అటువంటి మ్యాట్రిక్స్ని ఏమంటారంటే నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అని అంటారు. అదేవిధంగా అడ్జాయింట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అని దేన్ని అంటారంటే ఒక మ్యాట్రిక్స్ని నువ్వు తీసుకుని దాని అడ్జాయింట్ మ్యాట్రిక్స్ కట్టాలంటే ముందు ఏం చేయాలి? ఆ మ్యాట్రిక్స్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ని ఫైండ్ అవుట్ చేసి ఆ కోఫాక్టర్స్ని ట్రాన్స్పోజ్ చేస్తే వచ్చే మ్యాట్రిక్స్ అడ్జాయింట్ ఏ. అంటే A1 కోఫాక్టర్ క్యాపిటల్ A1 క్యాపిటల్ B1 క్యాపిటల్ C1,
ఇలా రోలో ఉన్నాయి, రోలో వేయకుండా కాలంలో వేయాలి. వేస్తే ఏం చేసినట్టు ట్రాన్స్పోజ్ చేసినట్టు, అప్పుడు వచ్చేదాన్ని అడ్జాయింట్. కాబట్టి A1 B1 C1 కిందకి వేసాం. అర్థమైందా? సో ఈ రెండు చాలా సింపుల్ అండ్ వెరీ కాన్సెప్చువల్ ప్రాబ్లమ్స్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో యూ హ్యావ్ టు నోట్ డౌన్ దట్ దీస్ టూ డెఫినేషన్స్. ఈ రెండు డెఫినేషన్లో మీరు ఎక్కించుకోండి. ఎక్కించుకునేటప్పుడు ఇది మీకు అర్థం అవడానికి ఈ డెఫినేషన్ రాసాక కింద ఇలా రాసుకోండి. ఇఫ్ క్యాపిటల్ A ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్, if capital A is a square matrix, then that A equal to 0 it is singular, that A not equal to 0 it is non-singular. మీకు అర్థం అవునా? అలాగే adjoint of matrix రాసుకోండి. A రాయండి, adjoint A రాయండి. ఇక్కడ where A1 B1 C1 so on are cofactors of small a1 small b1 small and so on. అంటే ఇందులో A1 B1 క్యాపిటల్ A1 క్యాపిటల్ B1 క్యాపిటల్ C1 ఏంటంటే ఇందులో ఉన్న ఎలిమెంట్స్ యొక్క కోఫాక్టర్స్ అని తెలియడానికి ఇలా రాసుకోండి. ఇవి ఇక్కడ ఒకసారి మీరంతా కూడా ఇక్కడ ఏంటంటే చూడండి, ఇప్పుడు బోర్డు మీకు క్లియర్గా కనబడుతూ ఉంది కాబట్టి ఏం అడ్డు లేకుండా ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పాజ్ బటన్ని ప్రెస్ చేయండి. పాజ్ బటన్ని ప్రెస్ చేసి ఈ స్క్రీన్ మీద ఉన్నదంతా కూడా మీరు నోట్స్లో రాయండి. ఇక్కడ అది రాసిన తర్వాత మళ్ళీ పాజ్ని రెజ్యూమ్ చేసుకుని తర్వాత కంటిన్యూషన్ క్లాస్ వినండి. ఓకే. ఇన్వర్సిబుల్ మ్యాట్రిక్స్. Inversible matrix means let capital A be a square matrix. Before knowing about inversible matrix, అసలు ఇన్వర్సిబుల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అనేది తెలుసుకోవడానికి, ఇన్వర్సిబుల్ మ్యాట్రిక్స్ అంటే అర్థం ఏంటి అంటే ఒక మ్యాట్రిక్స్కి ఇన్వర్స్ ఉంటుందా లేదా. సో ఒక మ్యాట్రిక్స్కి ఎప్పుడు ఇన్వర్స్ ఉంటుంది, ఉంటే ఇన్వర్స్ని ఎలా కనుక్కోవాలి, ఇది మన కాన్సెప్ట్. సో ఇప్పుడు ఇక్కడ లెట్ క్యాపిటల్ ఏ బి ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. క్యాపిటల్ ఏ అనేది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే అసలు ముందు మ్యాట్రిక్స్కి ఇన్వర్స్ ఉండాలంటే ఖచ్చితంగా ఆ మ్యాట్రిక్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అయ్యి ఉండాలి. సో ఓన్లీ స్క్వేర్ మ్యాట్రిక్సెస్ హ్యావ్ ఇన్వర్సెస్, అదర్వైజ్ దెర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ ఇన్వర్సెస్. సో లెట్ క్యాపిటల్ ఏ బి ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్, ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ అయింది. వీ సే దట్ ఏ ఈజ్ ఇన్వర్సిబుల్. ఏ అనేది ఇన్వర్సిబుల్ ఎప్పుడవుతుంది అంటే ఎప్పుడవుతుంది ఏ ఈజ్ ఇన్వర్సిబుల్ అనేది, ఇఫ్ ఏ మ్యాట్రిక్స్ బి ఎగ్జిస్ట్, అక్కడ ఏదైనా ఒక మ్యాట్రిక్స్ బి అనేది ఉండాలి. ఎలా ఉండాలి బి అనేది, ఏ ఇంటూ బి చేసినా బి ఇంటూ ఏ చేసినా సేమ్ రావాలి. ఏం రావాలి, ఏ ఇంటూ బి చేసినా బి ఇంటూ ఏ చేసినా ఐ రావాలి. ఐ అంటే ఏంటి, ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో ఏ ఇంటూ బి ఈక్వల్ టు బి ఇంటూ ఏ ఈక్వల్ టు ఐ అయితే, ఐ అంటే 2/2 అయితే 1 0 0 1, 3/3 అయితే 1 0 0 0 1 0 0 0 1 ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఆల్రెడీ మీకు చెప్పాను డెఫినేషన్లో. సో సపోజ్ ఏ అనే ఒక మ్యాట్రిక్స్ని బి అనే ఏదైనా మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేసినప్పుడు లేదా బిని ఏతో మల్టిప్లై చేసినప్పుడు కానీ ఐడెంటిటీ మ్యాట్రిక్సే కనుక మనకు వచ్చినట్టయితే అప్పుడు ఈ మ్యాట్రిక్స్ ఏ అనేది ఇన్వర్సిబుల్ అవుతుంది అని, అంటే ఏ అనే మ్యాట్రిక్స్కి ఒక ఇన్వర్స్ ఉంటుందని, ఆ ఇన్వర్సే నథింగ్ బట్ బి అవుతుంది. సో వేర్ ఐ ఈజ్ ఇన్ మ్యాట్రిక్స్ ఆఫ్ సేమ్ ఆర్డర్ యాజ్ ఏ అండ్ బి. కాబట్టి ఏ బీలు ఏ ఆర్డర్లో ఉన్నాయో స్క్వేర్ మ్యాట్రిక్స్ అవి కూడా అదే ఆర్డర్లో వస్తుంది. దీన్ని బీని ఏమంటారంటే ఏ యొక్క ఇన్వర్స్ అంటారు. సో ఇప్పుడు ఈ బీని మనం కనుక్కోవాలంటే ఒక మ్యాట్రిక్స్ ఏకి ఇన్వర్స్ని కనుక్కోవాలంటే బి, ఏకి ఇన్వర్స్ ఏంటి బి. సో ఆ బీని కనుక్కోవాలంటే ఎలాగా అంటే సపోజ్ 2/2 మ్యాట్రిక్స్ అనుకోండి, లైక్ ABCDBA మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 2x2 అండ్ క్యాపిటల్ ఏ ఇస్ ఏ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. సో ఇన్వర్స్ కట్టగలగాలి అంటే నువ్వు ఖచ్చితంగా ఆ మ్యాట్రిక్స్ ఏమవ్వాలి, నాన్ సింగులర్ అవ్వాలి. నాన్ సింగులర్ అవ్వడం అంటే ఏంటి, డెట్ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అయితేనే అది నాన్ సింగులర్ అవుద్ది, నాట్ ఈక్వల్ టు 0 అయితేనే నాన్ సింగులర్ అవుద్ది, నాన్ సింగులర్ అయితేనే ఆ మ్యాట్రిక్స్కి ఇన్వర్స్ ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించాలి, ఒక మ్యాట్రిక్స్కి ఎప్పుడు ఇన్వర్స్ ఉంటుంది అంటే ఖచ్చితంగా అది నాన్ సింగులర్ అవ్వాలి. నాన్ సింగులర్ అయితే డెట్ నాట్ ఈక్వల్ టు 0, అప్పుడు దానికి ఇన్వర్స్ ఉంటుంది. సో ఇక్కడ ఏ అనేది 2/2 మ్యాట్రిక్స్ అనుకోండి, ఏ ఇన్వర్స్ కట్టడానికి ఫార్ములా అయితే ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 1/AD మైనస్ BC D మైనస్ B మైనస్ CA. ఇది మీరు 10th లో కూడా నేర్చుకుంటారు.
1/AD minus BC D minus B minus CA. ఇది ఇన్వర్స్. అట్లా 2/2 డైరెక్ట్ ఫార్ములా ABCD ఈ మ్యాట్రిక్స్లో ఉన్న ఎలిమెంట్స్. దీన్నే 1/det జనరల్ ఫార్ములా. AD minus BC అంటే 2/2 యొక్క డెట్. కాబట్టి det ఇంటూ adjoint A. 2/2కి adjoint ఏంటంటే 3/3 లా కట్టక్కర్లేదు. ఈ రెండు ప్లేసులు మార్చాలి. DA ప్లేసులు మార్చాలి. ఈ కార్నర్కి ఏమో ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ చేంజ్ చేయాలి, మ్యూచువల్గా చేంజ్ చేయాలి. ఇంకో డయాగ్నల్లో ఈ రెండింటికి నెగిటివ్ సైన్స్ మార్చాలి. మారిస్తే వచ్చింది. సో D minus B minus CA ఇదే ఫార్ములా. దీన్నే ఇలా కూడా రాయొచ్చు. అలా కాకుండా క్యాపిటల్ ఏ 3/3 మ్యాట్రిక్స్ అయింది అనుకోండి, నాన్ సింగులర్. అప్పుడు ఏ ఇన్వర్స్ ఉంటుంది. ఏ ఇన్వర్స్ ఫార్ములా 1/det ఇంటూ adjoint A. సో det అనేది ఎలా కట్టాలో మీకు చెప్పాను 3/3 ఇచ్చినప్పుడు. అలాగే adjoint ఎలా కట్టాలో ఇందాక చెప్పాను మీకు డెఫినేషన్. సో ఇది లెక్కల్లో చేసేటప్పుడు det ఎలా కట్టాలి, adjoint ఎలా కట్టాలి అనేది మనం క్లియర్గా చూద్దాం. అర్థమైందా? ఇది ఇన్వర్స్. కాబట్టి ఇన్వర్స్ అంటే ఏంటంటే ఒక మ్యాట్రిక్స్కి ఇన్వర్స్ ఉంటుందా అని ఎవరన్నా అడిగారు అనుకోండి, ఖచ్చితంగా ఆ మ్యాట్రిక్స్కి ఇన్వర్స్ ఉండాలంటే మొదటది స్క్వేర్ మ్యాట్రిక్స్ అవి ఉండాలి. తర్వాత దానికి ఇన్వర్స్ ఉండాలంటే అక్కడ ఏదైనా వేరే ఏ మ్యాట్రిక్స్తోనైనా ఏని మల్టిప్లై చేసినప్పుడు, లేదా ఏని ఆ మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేసినప్పుడు AB = BA = I అయితే అప్పుడు ఏకి ఇన్వర్స్ ఉంటుంది, అది B అవుతుంది అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మరి ఒక మ్యాట్రిక్స్కి ఇన్వర్స్ నువ్వు కట్టగలవా అంటే ఖచ్చితంగా కట్టగలుగుతాం. ఆ మ్యాట్రిక్స్కి ఎప్పుడు ఇన్వర్స్ కట్టగలుగుతాం? ముందు ఆ మ్యాట్రిక్స్ నాన్ సింగులర్ అవునా కాదా చూద్దాం. నాన్ సింగులర్ అంటే డెట్ వాల్యూ కడతాం. డెట్ నాట్ ఈక్వల్ టు 0 అయితే అది నాన్ సింగులర్ అవుతుంది. నాన్ సింగులర్ అయింది కాబట్టి ఇన్వర్స్ ఉంటుంది. అప్పుడు ఇన్వర్స్ ఉంది కాబట్టి ఫార్ములా A ఇన్వర్స్ = 1/det ఇంటూ adjoint A. 2/2 అయితే ఇలా డైరెక్ట్గా కట్టవచ్చు. 3/3 అయితే adjoint A మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేసి 1/det ఇంటూ adjoint A ఫార్ములా ద్వారా మనం కట్టాలి. ఈ ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్. సో యూ మస్ట్ రిమెంబర్ ఇట్ వెరీ మచ్, వెరీ ఇంపార్టెంట్. ఈసారి పబ్లిక్లో మీకు 7 మార్క్స్కి ఇన్వర్స్ అడిగేటటువంటి ఛాన్స్ చాలా చాలా ఎక్కువ ఉంది. ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి దానికి ఇన్వర్స్ కట్టమంటమే 7 మార్క్స్ ప్రాబ్లంగా ఈసారి మీకు రావచ్చు మారిన సిలబస్ ద్వారా. సో ఈ కాన్సెప్ట్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను ఇందాక చెప్పినట్టు మళ్ళీ ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి. బోర్డు మీద రాసిన ఈ నోట్స్ని కంటిన్యూషన్ ఎక్కించుకోండి ఇందాక. సో దీని తర్వాత ఇంక లెక్కలే స్టార్ట్ చేస్తాను కాబట్టి ఇది కూడా ముందు నోట్స్లో ఫేర్ అవుట్ చేసుకోండి, పాజ్ చేయండి. ఆ తర్వాత ఎక్కించుకోవడం అయ్యాక మళ్ళీ వీడియోని చూడడం కంటిన్యూ చేయండి. సో ఈ సమ్ చూడండి. ఫైండ్ ద adjoint and inverse of the matrix. ఏ మ్యాట్రిక్స్కి కట్టమంటారు? A = 1 2 3 -5 అని ఇచ్చారు. సో ఈ A = 1 2 3 -5 అనే ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు. దీని ఆర్డర్ ఏమైంది? 2/2 అయింది. అయితే ఈ మ్యాట్రిక్స్కి ఏం కట్టమంటున్నారు? ముందు adjoint కట్టమంటున్నారు, రెండు ఇన్వర్స్ కట్టమంటున్నారు. సో ఫస్ట్ adjoint A అనేది ఎంతో కట్టేద్దాం. adjoint A = ఇది 2/2 మ్యాట్రిక్స్. adjoint చాలా ఈజీగా కట్టవచ్చు. ఏంటి ఫార్ములా? D minus B minus CA అంటే అర్థం ఈ రెండు ప్లేసులు మార్చాలి, ఈ రెండింటికి సైన్స్ మార్చాలి. అర్థమైందా? ఈ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ప్లేసులు మార్చాలి. అంటే ఇక్కడ -5 ఇక్కడ 1, ఈ రెండింటికి సైన్స్ మార్చాలి. -2 -3 ఇదే adjoint A. అర్థమైందా లేదా? ఏం చేయాలి? adjoint A అంటే ఈ ప్రిన్సిపల్ డయాగ్నల్లో ఎలిమెంట్స్ని మార్చాలి. ABCD అనుకో మ్యాట్రిక్స్ D minus B minus CA అని మీకు ఇంకా క్లియర్గా చూడడానికి ఇక్కడ చెప్తున్నాను చూడండి. A = ABCD అయింది అనుకోండి. adjoint A అంటే ఫార్ములా ఏంటవుతుంది? ఇందాక చెప్పాను ఆల్రెడీ. D minus B minus CA అంటే ఈ రెండు ప్లేసులు మార్చాలి. DA ఈ రెండింటికి సైన్స్ మార్చాలి. +B +C అలా -B -C. అదేవిధంగా ఈ రెండు ప్లేసులు మారితే -5 1, ఈ రెండింటికి సైన్లు మారితే -2 -3 అయిపోయింది. సో adjoint A అయిపోయింది. రెండోది ఏంటి? ఇన్వర్స్. ఇన్వర్స్ కట్టడానికి ముందు ఎప్పుడు కూడా ఏం కట్టాలి? det A కట్టాలి. det A = ఫార్ములా ఏంటి? AD minus BC. det A = ఫార్ములా AD minus BC. 2/2 మ్యాట్రిక్స్ అయితే డైరెక్ట్ AD minus BC. AD అంటే 1 × -5 మైనస్ B అంటే 2 × 3 C అంటే. సో -5 -6 = -11. సో det A వచ్చేసింది -11. ఇప్పుడు ఏంటి కట్టాలి? మనం ఇన్వర్స్ కట్టాలి. ఇన్వర్స్ అంటే ఫార్ములా ఏంటంటే A ఇన్వర్స్ = 1/det A ఇంటూ adjoint A. సో 1/det A అంటే -11 ఇంటూ
adjoint అంటే -5 -2 -3 1. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఈ -11 మొత్తం అన్నింటికి బైలో పంపించండి. -5 by -11, -2 by -11, -3 by -11, 1 by -11. సో మైనస్ క్యాన్సిల్ అయిపోయి నథింగ్ బట్ 5 by 11, 2 by 11, 3 by 11, -1 by 11. ఇది ఇన్వర్స్. చాలా సింపుల్. అర్థమవుతుందా? సో అడ్జాయింట్ అంటే ఈ రెండు మార్చి ఈ రెండింటికి సైన్లు మార్చాలి 2/2లో. సో ఇన్వర్స్ కట్టాలంటే ముందు డెక్టే కట్టాలి, అంటే 1/AD మైనస్ బీసీ కట్టాలి. -11 వచ్చింది. ఏ ఇన్వర్స్ అంటే ఫార్ములా 2/2 అవని 3/3 అవని 1/det ఇంటూ అడ్జాయింట్. 2/2 det ఎలా కట్టాలో అలా కట్టాం, -11 వచ్చింది. అడ్జాయింట్ ఎలా కట్టాలో అలా కడితే ఈ మ్యాట్రిక్స్ వచ్చింది. సో దీన్ని సింప్లిఫై చేయడానికి దీన్ని అన్నిటికీ బైలోకి వెళ్ళిపోతుంది -11. సో ఆన్సర్ 5/11, 2/11, 3/11, -1/11. ఇది ఓకే, ఎక్కించండి. ఇప్పుడు 2/2లో డెట్ ఎలా కట్టాలి, అడ్జాయింట్ ఇన్వర్స్ ఎలా కట్టాలో చెప్పాను. 3/3లో ఎలా కట్టాలి అనేది చూద్దాం నెక్స్ట్ టర్మ్లో. ఓకే, ఇంకొక లెక్క చూడండి. 2/2లో అడ్జాయింట్ అండ్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. దీనికి కూడా అడ్జాయింట్ ఇన్వర్స్ అడుగుతున్నారు. సో ఫస్ట్ ఏ అలాగా మనకి ఇచ్చారు. అడ్జాయింట్ ఏ కడేద్దాం. అడ్జాయింట్ అంటే ఎలా కట్టాలని చెప్పాను మీకు. ఈ రెండు ప్లేసులు మార్చాలి. మార్చినా మళ్ళీ ఇక్కడ కాస్ ఆల్ఫా వస్తుంది, ఇక్కడ కాస్ ఆల్ఫా వస్తుంది. తర్వాత ఈ రెండింటికి ఏం చేయాలని చెప్పాం, ఈ రెండింటికి సైన్లు మార్చాలి. కాబట్టి ఇక్కడ ఇదేమవుతుంది, సైన్ ఆల్ఫా అవుతుంది, ఇది మైనస్ సైన్ ఆల్ఫా అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కూడా ప్లస్ అవుతుంది, ఇక్కడ ఆల్రెడీ ప్లస్ ఉంది కూడా మైనస్ అవుతుంది. సో కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ఇది అడ్జాయింట్. సో మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఏంటి కట్టాలి, డెట్ ఏ కట్టాలి. డెట్ అంటే దీనికి కట్టాలి ఏడి మైనస్ బీసీ. ఏడి మైనస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే కాస్ ఆల్ఫా ఇంటూ డి అంటే కాస్ ఆల్ఫా మైనస్ బి అంటే మైనస్ సైన్ ఆల్ఫా, సి అంటే సైన్ ఆల్ఫా మైనస్ బిసి. సో ఇట్ ఈస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఏంటి అవుతుందంటే 1 అవుతుంది. దేర్ఫోర్ ఇప్పుడు ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే 1/det ఇంటూ అడ్జాయింట్ ఏ. సో 1/det అంటే 1 ఇంటూ అడ్జాయింట్ ఏ అంటే ఏంటంటే కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఈ 1/1 బైలో 1 అయినా సేమ్ అవుతుంది. సో ఆన్సర్ మళ్ళీ కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. సైన్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ. అర్థమైందా? అడ్జాయింట్ ఇన్వర్స్ 2/2 మ్యాట్రిక్స్ కట్టాలంటే ఇది ఇవ్వాలి. సో ఓకే ఫ్రెండ్స్, నేను మీకోసం ఒక లెక్క ఇస్తాను చూడండి. 2 -3 4 6 ఈ మ్యాట్రిక్స్ మీరు తీసుకోండి. హోంవర్క్ 2 -3 4 6 ఇది ఎక్కించుకోండి. దీనికి సేమ్ అదే అడ్జాయింట్ ఇన్వర్స్ కట్టండి. అది హోంవర్క్ చేయండి, మీకు అలవాటు అవుతుంది. సో రేపు నెక్స్ట్ క్లాస్లో 3/3 మ్యాట్రిక్స్ యొక్క డెట్ ఎలా కట్టాలన్నది కొంచెం డీటెయిల్గా చెప్పి దాని మోడల్ మీద సమ్స్ మ్యాక్సిమం చేయడానికి ప్రయత్నిద్దాం. పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా 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 ఇంపార్టెంట్ ప్రాబ్లం కాబట్టి దాని మీద మనం రేపు పూర్తి స్థాయిలో దృష్టి పెడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.